హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం పార్లమెంట్లో అమరావతి చట్టబద్ధత కోసం బిల్లు ప్రవేశపెడుతున్న నేపథ్యంలోనే తాడేపల్లిలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ను నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో అమరావతి మీద ఆయన చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇక్కడ ఆయన చేసిన ఆరోపణలోని ఎంతవరకు నిజం ఉంది, దీని మీద మనం ఈ వీడియోలో విశ్లేషణ చేసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే, అమరావతి నిర్మాణం అనేది చంద్రబాబు నాయుడు గారు దాదాపు 7 సంవత్సరాల అధికారంలో ఉండి ఇంతవరకు అసలు ఎక్కడా అమరావతి నిర్మాణంలోనే ముందడుగు పడడం లేదు అని ఆయన విమర్శించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇప్పటికీ ఆయన 7 సంవత్సరాలు అధికారంలో ఉన్నమాట మనకు నిజమే. కానీ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనే నిర్ణయం తీసుకోవడానికి దాదాపు ఒక 5-6 నెలల కాలం పట్టింది. ఆ తర్వాత భూ సమీకరణ చేయడం కోసం మరికొంత సమయం పట్టింది. ఈ విధంగా దాదాపు ఒక సంవత్సరంన్నర కాలం మొదటి టర్మ్లో అంటే 2014 నుంచి 2019లో ఆయన అధికారంలో ఉన్నప్పుడు గడిచిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ అమరావతి నిర్మాణం కోసం డిజైన్లు, ప్రణాళికలు రూపొందించడం కోసం మరొక సంవత్సరం పట్టింది. అంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాల తరువాతనే నిర్మాణ కార్యక్రమాలు అనేవి ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఆ సమయంలో అమరావతి నిర్మాణం జరుగుతున్నప్పుడు వైఎస్ఆర్సీపీ కోర్టుల్లోని అదేవిధంగా గ్రీన్ ట్రిబ్యునల్లోని చాలా వరకు కేసులు వేయడం జరిగింది. ఈ కేసుల వల్ల చాలా వరకు నిర్మాణ కార్యక్రమాలు నెమ్మదిగా జరిగాయి ఆ రోజుల్లో. ఇక 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా దాన్ని పక్కన పెట్టేయడం జరిగింది. మరలా 2024లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికి జంగిల్ క్లియరెన్స్ చేయడానికే దాదాపు 4-5 నెలల కాలం పట్టింది. ఆ తర్వాత పాడుపడిపోయిన బిల్డింగులన్నిటికీ వాటి స్ట్రెంత్ని టెస్టులు చేసుకొని ఈ ఐఐటి మెడ్రాస్ నుంచి అదేవిధంగా నిపుణులను రప్పించి అదే బిల్డింగుల్ని కంటిన్యూ చేయొచ్చా లేదంటే మొత్తం పడగొట్టేసి మరలా కొత్తవి కట్టాలా అనే దాని మీద చాలా వరకు సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. దీనితో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం తర్వాతే పూర్తి స్థాయిలో నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అంటే ఈ 7 సంవత్సరాల్లో దాదాపు 3 సంవత్సరాలు రాజధాని నిర్ణయం తీసుకోవడానికి, ప్రణాళికలు వేసుకోవడానికి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాడుపడేటట్టు చేసిన తర్వాత దాన్ని మరలా ట్రాక్లో పెట్టడానికి 3 సంవత్సరాలు గడిచిపోయాయి. 4 సంవత్సరాలలో ఈ అమరావతి నిర్మాణ కార్యక్రమాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, రాజధాని నగరం నిర్మాణం అనేది బటన్ నొక్కినంత మాత్రాన ఇమీడియట్గా పూర్తి అయిపోదు. ఇక్కడ మన దేశంలోని 2020 సంవత్సరంలో ఆయనే చెప్పారు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని. అక్కడ కొత్త రాష్ట్రాల్లోని ఈ ఛత్తీస్గఢ్ కొత్తగా ఒక రాజధాని నిర్మాణం అనేది ప్రారంభించడం జరిగింది. అది ఎప్పటికీ పూర్తి స్థాయిలో సిద్ధమవ్వలేదు. అంటే 25 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఆ రాజధాని నిర్మాణం అనేది పూర్తి కాలేదు. అదేవిధంగా గుజరాత్ రాజధానిగా గాంధీనగర్ చేసుకున్న తర్వాత గాంధీనగర్ నిర్మాణం కూడా కొన్ని దశాబ్దాల పాటు కొనసాగుతూనే ఉంది. ఇక్కడ వాటితో మనం కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా అమరావతి అనేది చాలా ఫాస్ట్గా నిర్మాణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇక రెండవ విషయం, అమరావతి నిర్మాణం కోసం దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి 1,00,000 కోట్లని కూడా అమరావతిలోనే పోస్తున్నారు. దీనివల్ల మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి అనేది కుంటుపడుతుందని చెప్పి ఆయన ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి కూడా ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈరోజు అమరావతి అనేది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని పదే
ప్రభుత్వం వారు చెబుతూనే ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ప్రెస్ మీట్లో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అన్నారు. ఇంతవరకు ఎంత భూములు నమ్మి ఎంత నిధులు సేకరించారని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇక్కడ ఏ ప్రాజెక్ట్ అయినా డెవలప్మెంట్ తీసుకున్న తర్వాత ప్రాజెక్టు పూర్తయిన తర్వాత అమ్మకాలు చేసిన తర్వాత నిధులు వస్తాయి తప్ప ప్రాజెక్ట్ అనేది మొదలు పెట్టగానే నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి. ఈరోజు ఆల్రెడీ ప్రభుత్వం వారు చెప్తూనే ఉన్నారు. ఈరోజు అందరికీ ఈ మౌలిక వసతులు కల్పించిన తర్వాత దాదాపు 5,000 ఎకరాల వరకు మిగులు భూమి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ భూమితోనే మనం అమ్మివేస్తే మనకి ఖచ్చితంగా ఇప్పుడు చేసే అప్పులు తీరిపోయే అవకాశం ఉందని వారు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ 1,00,000 కోట్ల అప్పులు అనేవి ఈ బడ్జెట్ అప్పులు అయితే కాదు. ఈ బడ్జెట్లో ఎక్కడ అమరావతి కోసం చేస్తున్న అప్పుల్ని చూపించడం లేదు. ఇక్కడ చేస్తున్న అప్పులన్నీ కూడా అమరావతి సిఆర్డిఏ పేరు మీదే అప్పులు చేస్తున్నారు. ఆ సిఆర్డిఏ ఈ అమరావతి నిర్మాణం పూర్తయిన తర్వాత వచ్చే నిధులతోని ఆ అప్పులు తీరుస్తుంది. ఈ అప్పులు అనేవి ఏవి ఈ రోజుకి తీర్చే అప్పులు కాదు. ఇవన్నీ 20-25 సంవత్సరాల పాటు ఈ అప్పులు తీర్చే అవకాశం ఉంటుంది. ఈ 20-25 సంవత్సరాల్లో ఈ అమరావతిలో ఖచ్చితంగా దీనికి 4-5 రెట్ల రెవెన్యూ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంకా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ అప్పులన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం వారు గ్యారంటీ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మరి తెలిసి ఈ విమర్శ చేశారో మరి తెలియకుండా విమర్శ చేశారో తెలియదు, కానీ ఖచ్చితంగా మనకి వస్తున్న సమాచారం ప్రకారం ఈ ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి మొత్తం డబ్బంతా తీసుకెళ్లి అమరావతిలోనే పెట్టేస్తున్నారు, మిగతా రాష్ట్రాన్ని అంతా నాశనం చేస్తున్నారు అనే విధంగా ఆయన మాట్లాడినట్టుగా మనకు అనిపిస్తుంది. ఇక మూడో విషయం, అమరావతి చట్టబద్ధత కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలోనే ఒక తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించడం జరిగింది. రేపొద్దున మేము అధికారంలోకి వచ్చేటప్పుడు అదే తీర్మానాన్ని మేము శాసనసభలోని అమరావతి మాకు రాజధానిగా అక్కర్లేదని చేసేటప్పుడు అమరావతి రాజధాని చట్టబద్ధత కోల్పోయే అవకాశం ఉండదా అని ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇక్కడ శాసనసభలో చేసిన తీర్మానం వల్ల అమరావతికి చట్టబద్ధత రావడం లేదు. కేవలం ఒక ఫార్మాలిటీ కోసమని ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని అమరావతి చట్టబద్ధత కావాలని చెప్పి తీర్మానం చేశారు. ఈ అమరావతికి చట్టబద్ధత ఇప్పుడు వస్తుంది, పార్లమెంట్లో చట్టం చేసినప్పుడే చట్టబద్ధత వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఆయన శాసనసభలో అమరావతి మాకు రాజధానిగా అక్కర్లేదు, మేము ఏ కర్నూలు విశాఖపట్నం రాజధానిని తరలిస్తాము అంటే దానికి చట్టబద్ధత అనేది ఉండదు. ఆయన మరలా పార్లమెంటుకు వెళ్ళి అక్కడ పార్లమెంట్లో అమరావతి నుంచి విశాఖపట్నానికో కర్నూలుకో లేదా మరో ప్లేసుకో ఏ పులివెందులకో రాజధానిని తరలిస్తున్నామని చెప్పి చట్టంలో ఒక సవరణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే ఆ రాజధానికి చట్టబద్ధత వస్తుంది. ఇలా పార్లమెంటు ప్రతి 5 సంవత్సరాలకి ఓసారి రాజధాని కోసమని చట్టాల్లోని సవరణలు చేసే అవకాశం అయితే చాలా వరకు తక్కువగా ఉంటుంది. మరీ ఘోరంగా పూర్తిగా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వం కేంద్రంలో రావడం జరిగి అక్కడ వైఎస్ఆర్సీపీ ఎంపీల మీద ఆధారపడే కేంద్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి ఉంటే అప్పుడు ఏమైనా జరిగే అవకాశం ఉంటుందేమో తప్ప అప్పుడు కూడా మనం ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే మిగతా పార్టీలన్నీ కూడా ప్రస్తుతం అమరావతికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఒక్క వైఎస్ఆర్సీపీ తప్ప భారతదేశంలో ఉన్న పార్టీలన్నీ కూడా అమరావతి చట్టబద్ధత కోసం మద్దతు ఇచ్చాయి. భవిష్యత్తులో అవి వాటి స్టాండ్ను మార్చుకునే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అమరావతిని నెక్స్ట్ అధికారంలోకి వచ్చేటప్పుడు మార్చివేస్తాము అంటే అది జరిగే పని అయితే కాదు. ఇక అమరావతిలోనే చాలా భారీ ఎత్తున అవినీతి జరుగుతుందని చెప్పి ఆయన చాలా వరకు లెక్కలతో సహా తెలియచేయడం జరిగింది. ఇక్కడ
ఆయన ఈ అవినీతి మీద ఎన్నిసార్లు విమర్శలు చేసినా శాసనసభలో దీని మీద ఎక్కడా చర్చలు జరగట్లేదని చెప్పి ఆయన తెలియజేశారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఆయన చేస్తున్న అవినీతి ఆరోపణలు నిజమా అబద్ధమా అనే సంగతి పక్కన పెడితే, ఆయన విమర్శలు చేస్తుంది ఎక్కడి నుంచి, శాసనసభకి వెళ్ళి ఏమైనా ప్రశ్నోత్తరాల సమయంలో ఏమైనా ఈ ప్రశ్నలు సమస్యలు లేవనెత్తుతున్నారంటే అది కాదు. ఆయన తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ ఆయనకి సంబంధించిన ఛానల్కి సంబంధించిన ఈ జర్నలిస్టులను పిలిపించుకొని ఆయన 1 గంట 2 గంటలు ప్రెస్ మీట్ పెడతారు. ఆయన ఈ ప్రెస్ మీట్లో ఆయన ఇంట్లో కూర్చొని వేసే ప్రశ్నలు గట ఈ ప్రభుత్వం వారు శాసనసభలో సమావేశంలో సమాధానాలు చెప్పాలట. ఇది ఎక్కడైనా సరే ఎవరైనా నవ్విపోయే విధంగా ఉంటుంది. ఆయన ఇంట్లో కూర్చొని ప్రశ్నలు వేస్తే శాసనసభలో ప్రభుత్వం ఆయనకి సమాధానాలు చెప్పాలంట. ఇక ఇంతకన్నా దురదృష్టకరమైన విషయం ఏమైనా ఉంటుందా? లేదంటే చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఇంటికి వచ్చి సమాధానాలు చెప్పాలా? ఇక్కడ ఆయన శాసనసభలో సమస్యను లేవనెత్తితే అప్పుడు ప్రభుత్వం వారు సమాధానాలు చెప్పారో లేదో అనేది తర్వాత విషయం. ఆయన ఇంట్లో కూర్చొని విమర్శించి శాసనసభలో సమాధానాలు చెప్పాలి, శాసనసభలో దాని మీద చర్చ జరగాలంటే ఎలా జరుగుతుంది? మనం శాసనసభకి వెళ్ళి అక్కడ ప్రశ్నలు లేవనెత్తితే అక్కడ చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అంతేగాని నేను ఇంట్లో కూర్చొని ఫోన్లో సమస్యను చెప్తాను, మీరు శాసనసభలో దాని మీద చర్చించండి అంటే అది ఎంతవరకు సమంజసం అనేది ఆయన ఆలోచన చేసుకోవాలి. ఇక చివరగా ఈ అమరావతి తీర్మానం అనే దాన్ని శాసనసభలో మాత్రమే చర్చ కోసం తీసుకొచ్చారు, శాసన మండలిలో చర్చకు తీసుకురాలేదు అని ఆయన విమర్శించడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం వారు తీసుకొచ్చిన బిల్లు కాదు. బిల్లు అయితే ముందుగా శాసనసభలో ప్రవేశపెట్టి ఇక్కడ ఆమోదం లభించాక శాసన మండలిలో దాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇది కేవలం ఒక తీర్మానం మాత్రమే. ఈ తీర్మానం కోసమని మళ్ళా శాసనసభను సమావేశపరచాల్సిన అవసరం లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బహుశా మర్చిపోయినట్టున్నారు. అసలు ఈ శాసన మండలి అనేది 6వ వేలు లాంటిది, దీనికోసం పెడుతున్న ఖర్చు అంతా పూర్తిగా వేస్ట్ అని ఆయన అధికారంలో ఉండేటప్పుడు చాలా వరకు విమర్శించడం జరిగింది. ఈరోజు మాత్రం ఆయన శాసనసభలో దీనికోసం చర్చ జరగాలంట. అక్కడైతే అవినీతి గురించి ఆయన ప్రశ్నలు ఆయన పార్టీ లేవనెత్తారట. శాసనసభలో మాత్రం వాళ్ళ పార్టీ హాజరు కాదంట. శాసనసభలో ఎక్కడ ఏ సమస్యలను ప్రస్తావించరట. అంటే ఈయన కోసమని శాసనసభ సమావేశాలను మూసేసి కేవలం శాసన మండలిలో మాత్రమే సమావేశాలు ప్రారంభించాలా? ఇది ఎక్కడ రాజకీయమో మరి ఆయనకే తెలియాలి. ఇక్కడ ఈయనకి ఈ స్క్రిప్ట్ రాసిస్తున్న వ్యక్తులను మనం చాలా వరకు మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇటువంటి స్క్రిప్ట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్న కొలది అది కూటమి ప్రభుత్వానికి చాలా వరకు ఉపయోగకరంగానే ఉండేటట్టుగా ఉందో తప్ప ఎక్కడ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించినట్టుగా అనిపించడం లేదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ స్క్రిప్ట్ రాస్తున్న వారు ఆ పార్టీని చాలా వరకు అధపాతాలను తొక్కేసే విధంగానే ఈ స్క్రిప్ట్లు రాసిస్తున్నట్టుగా ఉంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.